సాధారణంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కువగా వేడుకునేది తండ్రి నీ కృప చూపు అని. కృప అంటే ఏంటో తెలుసుకుందాం. కృప అనే పదం బైబిల్లో దాదాపు 170 సార్లు కనిపిస్తుంది. ఇది పాత మరియు కొత్త నిబంధనలలో ప్రస్తావించబడింది. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా కృప పొందిన వ్యక్తి నోవాహు. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనంలో అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను అని రాయబడింది. కృప అనేది మానవాళి పట్ల దేవుని షరతులు లేని ప్రేమ, దయ మరియు కరుణ. కృప దేవుని నుండి లభించే విలువైన బహుమతి. కృప అనేది ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వబడింది. దేవుని చేత ఉచితంగా ఇవ్వబడుతుంది. కృప దేవుని యొక్క ప్రధాన లక్షణం. అర్హత లేని వారిపైన దేవుడు చూపే అమితమైన ప్రేమ, కరుణ, జాలి. కృప అనేది బైబిల్లో ఒక ప్రాథమిక భావన. క్రైస్తవ విశ్వాసానికి ప్రధానమైనది మరియు విశ్వాసానికి కేంద్రం. బైబిల్లో కృపను నిర్వచించడానికి ఉపయోగించిన హిబ్రూ పదం హెన్. దీని అర్థం కృప కలిగి ఉండాలి లేదా కృపగా ఉండాలి. విశ్వాసం ద్వారా కృప పొందబడుతుంది కానీ క్రియల ద్వారా సంపాదించబడదు. కృప మనల్ని పాపం నుండి విముక్తి చేస్తుంది.